ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు మూడో వన్డే జరగనుంది. మ్యాచ్ అయితే మధ్యాహ్నం 4:30కు స్టార్ట్ అవుతుంది. బోలాండ్ పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ ఇండియా గెలవగా రెండో మ్యాచ్ దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్లో హోరాహోరీ పోటీ ఖాయం. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి సిరీస్ అయితే కైవసం అవుతుంది. ఇక ఇరు జట్లు ప్లేయింగ్ 11, ప్రీవియస్ హెడ్ రికార్డు, పిచ్ రిపోర్టు, బలాబలాలు, విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే బోలాండ్ పార్క్ అనేది ఇది ఎక్కువ ఫాస్ట్ బౌలింగ్ అనుకూలిస్తుంది. ఇక ఇందులో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 280 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 214 ఉంది. హైయెస్ట్ టోటల్ 353, లోయెస్ట్ టోటల్ 43గా ఉంది. హైయెస్ట్ ఏజ్లు 287, లోయెస్ట్ డిపెండ్ 291గా ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ అయితే మొదటగా బ్యాటింగ్ చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇండియాకి ప్రధాన సమస్య వచ్చేసి బౌలింగ్ అండి. బౌలింగ్లో ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఇండియాకి మైనస్ అని చెప్పాలి. అర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ ఉన్నప్పటికీ వీళ్ళ బౌలింగ్ స్పీడ్ అయితే తక్కువగా ఉంది. అర్షదీప్ సింగ్ ఒక్కడే 140 వేస్తుంటే ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ యావరేజ్ స్పీడ్ 130గానే ఉంది. దక్షిణాఫ్రికా పిచ్చులు అంటేనే బౌన్సర్లతో వేయాలి. ఇండియా బౌలింగ్లో అది మిస్ అవుతుంది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా వన్డే సిరీస్లో అయితే రాణించట్లేదు. ఇండియా ఓటములకి అదే ప్రధాన కారణం అవుతుంది. ఇక ఇండియాకి మరో సమస్య వచ్చింది బ్యాటింగ్ అండి. బ్యాటింగ్లో అయితే ఎక్స్పీరియన్స్ లేదు. రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, సంజు శాంసన్ అందరూ జూనియర్లే. కేఎల్ రాహుల్ తప్పితే మిగతా అందరికీ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. దక్షిణాఫ్రికా పిచ్లో అసలు ఎక్స్పీరియన్స్ లేదు. ఇక సాయి సుదర్శన్ ఒకడే మంచి ఫామ్లో ఉన్నాడు. కేఎల్ రాహుల్ అడపాదడపా బ్యాటింగ్ చేస్తున్నాడు. భారీ స్కోర్లు అయితే చేయట్లేదు. ఇండియాకి ప్రధాన సమస్య ఇదే. దక్షిణాఫ్రికా పిచ్లో వీళ్ళు జూనియర్స్ అవడంతో ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో తడబడుతున్నారు. ఇండియా బ్యాటింగ్లో రాణించిపోతే ఈ సిరీస్ అయితే కోల్పోయినట్లే చెప్పాలి. ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే బిగ్ అడ్వాంటేజ్ ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ అండి. రిచా హెన్రిక్స్, వన్డే దర్శన్, కెప్టెన్ మకరం, హెన్రీ కలిసన్, డేవిడ్ మిల్లర్తో బీభత్సమైన బ్యాటింగ్ ఉంది. ఎక్స్పీరియన్స్గా ఉండటంతో వీళ్ళకి కలిసి వచ్చే అంశం. కొత్త బ్యాట్స్మెన్ అయిన జార్జీ కూడా అద్భుతమైన ఫామ్లో ఉండటం, లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేయటం వీళ్ళకైతే కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. దక్షిణాఫ్రికా బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో ఎక్స్పీరియన్స్ లేనప్పటికీ ప్రతి ఒక్కరు 140+ బౌలింగ్ చేస్తున్నారండి. మంచి బౌన్సర్లతో ఇండియన్ బ్యాటింగ్ని అయితే ఇబ్బంది పెడుతున్నారు. విలియన్ మల్డర్, బర్గర్, విలియమ్సన్, హెన్రిక్స్తో వీళ్ళు బౌలింగ్ లైనప్ ఫాస్ట్ బౌలింగ్ అద్భుతంగా ఉందని చెప్పాలి. స్పిన్నర్ కేశవ్ మహారాజు కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీస్తుండటంతో దక్షిణాఫ్రికాకి అయితే పాజిటివ్ అని చెప్పాలి. ఇక దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్గా రిచా హెన్రిక్స్, టోనీ డి జార్జి ఓపెనింగ్ చేయనున్నారు. వీళ్ళిద్దరైతే మంచి ఫామ్లో ఉన్నారండి. లాస్ట్ మ్యాచ్లో టోనీ జార్జి అయితే సెంచరీతో ఇండియాని ఓటమి పాలు చేసేయడని చెప్పాలి. మిడిల్ ఆర్డర్లో ఎక్స్పీరియన్స్ అంటూ కలిసి వచ్చే అంశం. వన్డే దర్శన్, కెప్టెన్ మకరం, హెన్రీ కల్సన్, డేవిడ్ మిల్లర్ వీళ్ళ నలుగురు కూడా భారీ స్కోర్లు చేయగలిగే సముద్రాలని చెప్పాలి. స్పిన్ బౌలింగ్లో కేశవ్ మహారాజ్ పొదగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నారు. ఫాస్ట్ బౌలింగ్లో బర్గర్, విలియమ్సన్, హెన్రిక్స్ అయితే 140+ బౌలింగ్ చేస్తూ దక్షిణాఫ్రికా విజయ అవకాశాలకి పాజిటివ్గా ఉంది. ఇక ఇండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ ఓపెన్ చేయనున్నారు. ఇండియన్ మ్యాచ్లు గెలవాలంటే ఎప్పుడైనా ఓపెనింగ్ మంచి పార్ట్నర్షిప్ ఇస్తేనే ఇండియన్ మ్యాచ్లు అయితే గెలుస్తుంది. ఇక మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, కెప్టెన్ కేఎల్ రాహుల్, సంజు శాంసన్, రిక్కు సింగ్తో పటిష్టంగా ఉంది. కానీ వీళ్ళైతే భారీ స్కోర్లు చేయకపోవడంతో ఇండియాకి విజయ అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. స్పిన్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ బౌలింగ్ మంచిగా చేస్తున్నప్పటికీ వికెట్లు అయితే తీయట్లేదు. ఫాస్ట్ బౌలింగ్లో అర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ ఉన్నప్పటికీ వీళ్ళు మంచి బౌన్సర్లతో మంచి వేగంగా బౌలింగ్ చేయకపోవడంతో ఇండియాకి డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. ఇక విన్నింగ్ ఛాన్స్ ఎలా చూద్దాం. దక్షిణాఫ్రికా హోమ్ పిచ్లో ఆడటం కలిసి వచ్చే అంశం. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ ఉంది. 140తో బౌలింగ్ చేసి బౌన్సర్లతో ఇండియన్ ఇబ్బంది పెట్టే బౌలింగ్ ఉంది. ఇక స్పిన్ బౌలింగ్లో కేశవ్ మహారాజు మంచి లైన్ లెంత్తో బరువులు ఇవ్వకుండా వికెట్లు తీసి ఉండడంతో దక్షిణాఫ్రికాకి కలిసి వచ్చే అంశం. ఇండియన్ బ్యాటింగ్లో సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్ మినక మిగతా ఎవరు అంత ఫామ్లో లేరని చెప్పాలి. ఇండియన్ స్పిన్ బౌలింగ్లో కూడా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉన్నప్పటికీ వాళ్ళైతే వికెట్ టేకింగ్ అయితే తీయట్లేదు. ఇండియా ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే పూర్తిగా ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఇబ్బందిగా ఉంది. దక్షిణాఫ్రికా పిచ్లో విజయం సాధించాలంటే మంచి స్పీడ్తో బౌన్సర్లు వేయాలి.
ఇండియన్ బౌలింగ్లో అది లోటుగా కనిపిస్తుంది. సాధారణంగా మిడిల్ ఆర్డర్ ఇండియాకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఇండియాకి డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. శ్రేయస్ అయ్యర్ను కూడా టెస్ట్ సీక్వర్లు పంపడంతో ఇండియాకి ప్రధాన సమస్యగా భావించవచ్చు. మ్యాచ్లకు వెళ్ళాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అది కూడా విదేశీ పిచ్ల్లో బౌన్సీ పిచ్లో ఆడేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ. ఇండియన్ బ్యాటింగ్ బౌలింగ్లో రెండు మిస్ అయ్యాయని చెప్పాలి. రెస్ట్ పేరుతో ఇండియన్ సీనియర్స్ని పక్కన పెట్టడం ఇండియన్ విజయావకాశాలు అయితే దెబ్బతీస్తున్నాయని చెప్పాలి. వరల్డ్ కప్ ఫైనల్ గెలిచి కూడా ఆస్ట్రేలియా పూర్తి జట్టు ఇప్పటికే పాకిస్తాన్తో టెస్ట్ సిరీస్ గెలిచి టెస్ట్ సిరీస్ కంటిన్యూ చేస్తుంది. మరి ఇండియన్ బోర్డు ఏంటో అర్థం కావట్లేదు. మహేందర్ సింగ్ ధోని సారథ్యంలో అయితే రిపీటెడ్గా ప్లేయింగ్ 11 ఉండేది. 1-2 మార్పుల మినహా ప్లేయింగ్ 11 సేమ్ ఉంచేవాడు. దానివల్ల ఇండియాకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియా ఏ టీం ఆడుతుందో కూడా అర్థం కావట్లేదు. విదేశీ గడ్డలపై ఐసీసీ టోర్నమెంట్లో గెలవాలంటే ఎక్స్పీరియన్స్ అవసరం అండి. ఇండియా నార్మల్ సిరీస్లో జూనియర్ని ఆడిస్తుంది. ఐసీసీ టోర్నమెంట్లో వచ్చే లోపల శ్రీనాథ్ తీసుకుంటుంది. ఇండియా నాకౌట్ స్టేజ్లో ఆ తడబాటు అయితే కనపడుతుంది. మ్యాచ్ ప్రాక్టీస్ వేరు, నెట్ ప్రాక్టీస్ వేరు. ఎప్పుడు మ్యాచ్ ప్రాక్టీస్ ఉంటేనే ప్లేయర్స్ ఫిట్గా ఉంటారు, ఫామ్లో ఉంటారు. ఇండియన్ బోర్డు అదైతే నెగ్లెక్ట్ చేస్తుందని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో అయితే నేను దక్షిణాఫ్రికా విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను. ఓన్ గ్రౌండ్లో ఆడటంతో పాటు బ్యాటింగ్ లైనప్ ఎక్స్పీరియన్స్ ఉంది. బౌలింగ్లో కూడా 140+ బౌలింగ్ చేసే బౌలర్లు వాళ్ళకున్నారు. ఈ మ్యాచ్లో నేనైతే దక్షిణాఫ్రికా విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. మీరే జట్టు విజయం సాధిస్తుందో కామెంట్ చేయండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మై లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక 3వ వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించి సిరీస్ను కైవసం చేసిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.